చిన్నజీయర్ స్వామి ఉమ్, అక్కడ ఒక విగ్రహం అది వేశారు కదా అవును ముచ్చింతల్లోని. అవును అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే అతను ముసిముసిలు నవ్వకుండా చేతులు పిసుక్కుంటాను రాకెట్ రాఘవని ఉంటాడు జబర్దస్త్లో ఒక యాక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇతను జగన్మోహన్ రెడ్డి సేమ్ అలాగే చేతులకి పిసుక్కుంటా పొట్లాలు కడుతున్నట్టు ఎలా సిగ్గుపడిపోతున్నాడు, ఎరుచూపులు చూస్తున్నాయి. దానికి ఏం చెప్తాడండి అతను? చాలా వినయ విధేతలు ఉన్నాయి, మంచి హోదాలో ఉండి కూడా వినయంగా ఉండడం కూడా అతని లక్షణం అది. అతని బెరుకు భయం నలుగురిలోకి వెళ్ళలేడు, ఎందుకంటే లోపల మనసంతా కలుషితమైపోయి ఉంటది. ఎవడేమనుకుంటాడన్న బెంగ భయం. అతను 4 గోడల మధ్యనే పులి విశ్వరూపం చూపిస్తాడు, బయటకు వస్తే అతను ఎందుకు పనికిరాడు, ఒక మాట నాకు మాట్లాడలేడు. అతని గురించి పొగిడాడు, కీర్తించాడు, నోట్లోంచి సొంగల గారిలా మాట్లాడాడు చిన్నజీయరు. వీళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడరా వీళ్ళెవరో? వాళ్ళకి తెలియదా ఇతను ఎలాంటోడో? అలాంటి స్వాముల నోట్లోంచి ఇలాంటి వాళ్ళ గురించి మా కీర్తించే పదాలు రావచ్చా? దొంగల గురించి, బందిపోడు దొంగల గురించి. ఆ స్వరూపానంద అంటే ఇంక చెడిపోవడం కూడా వదిలేయండి. వీళ్ళే కాదు, ఇంకా అనేక మంది.